అభ్యాసం 3.2 ఇందులో p ఆఫ్ x అంటే బహుపదుల యొక్క సంబంధిత y ఈక్వల్స్ టు p ఆఫ్ x యొక్క పటాలు దిగువ ఇవ్వబడినవి. p ఆఫ్ x యొక్క శూన్యాల సంఖ్యలు పటాలు పరిశీలించి తెలపండి. ఇక్కడ మనకు ఒక 6 పటాలు ఇవ్వడం జరిగింది. ఈ పటాలను మనం పరిశీలించి ఏం చేయాలంటే శూన్యాల సంఖ్యను మనం కనుక్కోవాలి. శూన్యాల సంఖ్య అంటే ఏంటిది? ఇక్కడ x అక్షాన్ని ఖండించేటువంటి రేఖ. శూన్యాల సంఖ్య అంటే ఏంటిది? ఇక్కడ x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండిస్తుంది ఈ రేఖ అనేటువంటిది మనకు కావాలి. అదే శూన్యాల సంఖ్య. చూడండి, ఇక్కడ ఈ రేఖ అనేటువంటిది x అక్షాన్ని ఖండిస్తుందా అంటే ఖండించట్లేదు. ఇది x అక్షానికి సమాంతరంగా ఉంది కాబట్టి x అక్షాన్ని ఖండించడం లేదు. కాబట్టి శూన్యాల సంఖ్య ఎంత? 0. మనం ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఏంటిది? x అక్షాన్ని ఖండించేటువంటిదే ఆ యొక్క బహుపది యొక్క శూన్యాల సంఖ్యని తెలియజేస్తుంది అని చెప్పి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ రేఖ అనేటువంటిది x అక్షాన్ని ఖండించటం లేదు కాబట్టి మనకు శూన్యాల సంఖ్య ఎంత? 0. అంటే శూన్యాల సంఖ్య లేదు అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఈ రేఖ ఈ x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండిస్తుంది అంటే ఒకే ఒక చోట ఖండిస్తుంది కాబట్టి శూన్యాల సంఖ్య ఎంత? 1. సో y అక్షంతో మనకు సంబంధం లేదు. x అక్షాన్ని ఖండించేటువంటి ఎన్ని చోట్ల ఖండిస్తుంది ఆ రేఖ. సో అదే శూన్యాల సంఖ్యని తెలియజేస్తుంది అనమాట. ఓకే, సో శూన్యాల సంఖ్య ఎంత? 1. ఇక్కడ చూద్దాం, x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండిస్తుంది ఈ రేఖ అంటే 3 చోట్ల. ఇక్కడ 1, ఇక్కడ 2ది, ఇక్కడ 3ది, అంటే 3 చోట్ల ఆ x అక్షాన్ని అది ఖండిస్తుంది కాబట్టి దీని యొక్క శూన్యాల సంఖ్య ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇది x అక్షాన్ని ఎన్ని చోట్ల ఖండిస్తుంది అంటే 2 చోట్ల ఖండిస్తుంది, ఇక్కడ కాబట్టి శూన్యాల సంఖ్య ఎంత? 2. నెక్స్ట్ 5వది. సో ఈ రేఖలో కనుక మనం చూసుకున్నట్టయితే x అక్షాన్ని ఇది ఇక్కడ మొత్తం 4 చోట్ల ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్యాల సంఖ్య ఎంత? 4. శూన్యాల సంఖ్య అన్న శూన్య విలువల సంఖ్య అన్న కూడా ఒకటే. చూడండి, ఇక్కడ ఇది 6వది x అక్షాన్ని ఇక్కడ ఒక చోట మొత్తం 3 చోట్ల ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్య విలువల సంఖ్య ఎంత? 3. సో ఈ విధంగా మనము ఇచ్చినటువంటి బహుపది యొక్క శూన్యాల సంఖ్యని మనం ఈ పటాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా? x అక్షాన్ని ఖండించేటువంటి ఆ బిందువులు ఎన్ని ఏర్పడ్డాయి ఇక్కడ అంటే ఏమి ఏర్పడకపోతే శూన్య సంఖ్యలు లేవు అంటే శూన్య విలువలు లేవు అంటే 0 రాసుకుందాం. ఇక్కడ ఒకే చోట ఖండించింది కాబట్టి శూన్య విలువల సంఖ్య ఎంత? 1. ఇక్కడ 3 చోట్ల ఖండించింది కాబట్టి శూన్య విలువల సంఖ్య 3. అదేవిధంగా ఎన్ని చోట్ల ఖండిస్తే వాటి యొక్క శూన్య విలువల సంఖ్య అంత అని మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా. 2వది, ఈ క్రింది బహుపదుల శూన్యాలను కనుగొనండి. 1వది p ఆఫ్ x ఈక్వల్స్ టు 3x. 2వది p ఆఫ్ x ఈక్వల్స్ టు x² + 5x + 6. 3వది p ఆఫ్ x ఈక్వల్స్ టు x + 2 ఆఫ్ x + 3. 4వది p ఆఫ్ x ఈక్వల్స్ టు x⁴ - 16. సో 1వ చేద్దాం. p ఆఫ్ x ఈక్వల్స్ టు 3x. ఏం కనుక్కోమన్నాడు? ఇక్కడ బహుపదుల యొక్క శూన్యాలను కనుక్కోమన్నాడు. బహుపదుల యొక్క శూన్యాలు అంటే ఏంటిదంటే ఇక్కడ మనము x ఉన్న చోట ఏదైనా ఒక విలువను ప్రతిక్షేపించినప్పుడు ఈ యొక్క విలువ 0 అవ్వాలి. ఆ విలువ ఏది? ఆ విలువనే బహుపది యొక్క శూన్యం అనబడుతుంది అనమాట. సరే చూద్దాం ఇప్పుడు. సో బహుపది యొక్క శూన్యాలను కనుక్కొనండి అన్నప్పుడు ఇచ్చినటువంటి బహుపదిని మనము 0కు సమానం అనుకొని లెక్క చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేద్దాం. p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఇది తప్పకుండా మీరు 0 అనుకొని చేయండి. ఎప్పుడు బహుపది శూన్యాలను కనుగొనండి అన్నప్పుడు ఇచ్చినటువంటి బహుపది ఏదైతే ఉంటుందో ఆ బహుపది ఈక్వల్స్ టు 0 అనుకొని మీరు చేయాలి. సో p ఆఫ్ x అంటే ఏంటిది? ఇక్కడ 3x. సో 3x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది? x చరరాశి యొక్క విలువ కనుక్కోవాలన్నమాట. సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 3 అనేది 0 కిందికి రావడం వల్ల 0/3 అంటే ఎంత? 0. ఇది బహుపది యొక్క శూన్యము. బహుపది శూన్యం ఎంత? 0. ఈ విధంగా మనం బహుపది శూన్యాన్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాద్దాం. బహుపది శూన్యం ఎంత? 0. ఏ బహుపది అది? p ఆఫ్ x అనేటువంటి బహుపది యొక్క శూన్యం ఎంత? 0. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దాం. p ఆఫ్ x ఈక్వల్స్ టు x² + 5x + 6. సో మనం మళ్ళీ బహుపది శూన్యాన్ని మనం కనుక్కోవాలి.
మీకు ఇంతకుముందే చెప్పిన ఏంటి అంటే అది బహుపది శూన్యాన్ని కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి బహుపదిని సున్నాకు సమానం చేసి మనం రాయాలి. చూద్దాం ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. p ఆఫ్ x అంటే ఎంత? ఇదే కదా. సో దీనికి బదులు ఇది రాసేసుకున్నా, దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే x విలువని కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి? ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే మధ్యపదం ఏదైతే ఉందో దాన్ని మనం విడగొట్టుకోవాలి. ఏ విధంగా విడగొట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థిర పదాన్ని ఇక్కడ ముందున్నటువంటి గుణకంతో గుణించాలి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో 6 1 6. 6 యొక్క కారణాంకాలు ఏంటివి? 2 × 3, 2 3 6 కదా. రైట్, అంటే ఈ రెండింటిని కూడినా లేదా తీసేస్తే, కూడితే వస్తుందా 5 లేదా తీసేస్తే వస్తుందా 5 అనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రెండింటిని కూడదాం. -2 -3 ఏమవుతుంది? ఇక్కడ కూడితే -5 వస్తుంది. కానీ ఇక్కడ -5 ఉందా? లేదు, +5 ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? +2 +3 తీసుకుందాం. సో +2 +3 అంటే ఏమవుతుంది? +5 వస్తుంది. ఇక్కడ +5 కదా ఉన్నది. కాబట్టి తీసుకోవాల్సినటువంటి అంకెలు ఏంటివి? +2 +3. సరే, ఇప్పుడు రాద్దాం. x² కేవలం మధ్య పదాన్ని మాత్రమే మనం విడగొట్టుకోవాలన్నమాట. సో 5xని ఏ విధంగా రాసుకోవచ్చు? +2x తర్వాత +3x ఈ విధంగా రాసుకోవాలన్నమాట. అంటే 5xని 2x 3xగా మనం విడగొట్టుకొని రాసుకుంటున్నాం. ఆ తర్వాత +6 దట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇది రఫ్. ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి xని కామన్ తీద్దాం. x × x x². ఇక్కడ కూడా x ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ బయటికి కామన్ తీయడం జరిగింది కాబట్టి మిగిలింది ఎంత? 2. ఓకే, ప్లస్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ x ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి రెండిట్లో కూడా 3 ఉంది. చూడండి ఇక్కడ 6 అంటే 3 3 2 6 కదా. 3 కామన్ తీసినాం. సో 3 × x 3x ప్లస్ 3 ఆల్రెడీ బయట ఉంది కాబట్టి ఎంత పెట్టి గుణించాలి? 2 పెట్టి గుణించాలి. 3 2 6. ఇక్కడ మీకు ఒక చిన్న టెక్నిక్ ఏం లేదు, ఈ బ్రాకెట్లో వచ్చింది మనం ఇక్కడ రాయాలి ఆలోచించకుండా, అంతే. x+2 రాసుకున్నాం. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ xకు ముందు ఏదైతే ఉందో అది రాసుకోండి. ఇక్కడ 3 × x 3x 3 2 6 అంతే, చాలా సింపుల్. బ్రాకెట్లో ఉన్నది ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ పెట్టి రాసేయండి. ఆ తర్వాత xకి x ఉంది కదా, ఎంత పెట్టి గుణిస్తే వస్తుందో చూసుకుంటే చాలు. 3 × x 3x 3 2 6 వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్రాకెట్లో ఉన్న రెండింటిని కూడా ఒక్కటిగా రాసుకోవాలి. x+2 బ్రాకెట్ లేకుండా బయట ఉన్నటువంటిది ఇంకొకసారి రాసుకోవాలి. x+3 బ్రాకెట్లో ఉన్నది ఒకటి, బ్రాకెట్ లేకుండా బయట ఉన్నటువంటిది ఒకటి రాసుకోవాలి. ఎందుకు అంటే ఈ రెండింటిని కామన్ తీస్తున్నాం. x+2 కామన్ తీస్తే x+2 కామన్ తీస్తే మిగిలేది ఏంటిది? ఇక్కడ x+2 కామన్ తీస్తే మిగిలేది ఏంటిది? ఇంకోటి +3. ఆ విధంగా అనమాట. సో ఇదంతా ఎందుకు తలనొప్పి అనుకుంటే కనుక, సో బ్రాకెట్లో ఉన్నదంతా ఒకటి, బ్రాకెట్ లేకుండా బయట ఉన్నది ఒకటి ఆ 2 గ్రూపులుగా రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ x+2 అండ్ x+3 రెండు కూడా లబ్ధంలో ఉన్నాయి. దట్ ఈక్వల్స్ టు 0. ఈ విధంగా 2 లబ్ధంలో ఉన్నప్పుడు దీని ఈక్వల్స్ టు 0 అవుతుంది, దీని ఈక్వల్స్ టు కూడా 0 అవుతుంది. సో ఇక్కడ రాద్దాం. x+2 = 0 మరియు x+3 = 0. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. x+2 = 0 అంటే కనుక +2 అటువైపు వెళ్తే x = -2. ఇప్పుడు చూడండి +3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ x = -3. సో x -2 వచ్చింది, x -3 వచ్చింది. ఎన్ని వచ్చినాయి? ఇక్కడ మనకు 2 విలువలు వచ్చినాయి. సో ఇచ్చినటువంటి ఈ బహుపది యొక్క శూన్యాల సంఖ్య ఎంత? 2 వచ్చింది. శూన్యాల సంఖ్య ఎంత? 2 వచ్చింది. మరియు ఆ శూన్య విలువలు ఏంటివి? ఇవి శూన్య విలువలు. రాద్దాం. p ఆఫ్ x బహుపది శూన్యాలు ఏంటివి అంటే ఒకటి -2 మరియు -3. -2 -3 ఎన్ని వచ్చినాయి శూన్యాలు అంటే? 2 వచ్చినాయి శూన్యాలు. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. శూన్యాల సంఖ్య గరిష్టంగా ఉన్నటువంటి శూన్యాల సంఖ్య ఎంత అంటే 2. అంటే దీని యొక్క పరిమాణం, ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 2. సో ఇక్కడ దీనికి ఉన్నటువంటి గరిష్టంగా శూన్యాల సంఖ్య ఎంత ఉంటున్నాయి అంటే 2 ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆ బహుపది శూన్యాలు వచ్చినాయి. ఒకటి -2, ఇంకొకటి -3 రావడం జరిగింది. ఒక్కొక్కసారి ఒకటి కూడా రావచ్చు. అంటే గరిష్టంగా 2 అంటే అర్థం ఏంటిది? 2 వస్తాయని కాదు, 2 రావచ్చు, 1 ఉండొచ్చు, అసలు శూన్యాలు లేకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి గరిష్టంగా ఉన్నటువంటి శూన్యాల సంఖ్య ఎంత? 2. ఇక్కడ మనకు వచ్చినటువంటి శూన్యాలు ఎన్ని అంటే 2.
ఒకటి -2 ఇంకొకటి ఏమో -3. అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. శూన్యాల సంఖ్య 2 అంటే సంఖ్య కాదు, 2 ఇదొకటి అదొకటి. మరియు ఆ శూన్యాలు ఏవి అన్నాడు కదా, ఆ శూన్యాలు ఏవి అంటే -2 అనేటువంటి ఒక శూన్యం, -3 అనేటువంటిది ఇంకొక శూన్యం అనేటువంటివి. ఆ 2 విలువలు కూడా మనం కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మూడోది చేద్దాం. ఇప్పుడు మూడోది p of x equals to x plus 2 of x plus 3. ఇదే కదా. మరి దీన్ని కూడా మనం ఏం కనుక్కోవాలి, బహుపది శూన్యాలను కనుక్కోవాలి. బహుపది శూన్యాలను కనుక్కోవాలంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మర్చిపోకూడదు. ఏంటిది అది, ఇచ్చినటువంటి బహుపదిని మనం ఏమనుకోవాలి, 0కు సమానమని అనుకోవాలి. సో ఇక్కడ p of x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఎందుకు అనుకోవాలంటే శూన్యాలు కనుక్కోవాలి కాబట్టి. సో ఈ p of x అంటే ఏంది, x plus 2 of x plus 3 కదా. సో x plus 2 of x plus 3 దట్ ఈక్వల్స్ టు 0. మీకు ఇంతకుముందే చెప్పిన ఇది రెండు కూడా ఎందులో ఉన్నాయి, లబ్ధంలో ఉన్నాయి. కాబట్టి x plus 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, x plus 3 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. రాద్దాం, x plus 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి x plus 3 ఈజ్ ఈక్వల్ టు కూడా 0. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈక్వల్ టు +2 అనేది అటువైపు వెళ్తే -2, +3 అనేది అటువైపు వెళ్తే -3. ఓకేనా. ఈ విధంగా మనకు 2 విలువలు రావడం జరిగింది. సో ఇక్కడ గమనించండి మీరు, ఈ యొక్క బహుపది ఏదైతే ఉందో దీని యొక్క గరిష్ట శూన్యాల సంఖ్య ఎంత అంటే 2. 2 గుణించుకోండి, మీకు ఒక వర్గ బహుపది అనేది వస్తుందన్నమాట. వర్గ బహుపదికి ఉండేటువంటి గరిష్టమైనటువంటి శూన్యాల సంఖ్య ఎంత, 2. సో మనకు 2 శూన్య విలువలు అనేది రావడం జరిగింది. ఇప్పుడు రాద్దాం, p of x శూన్య విలువలు ఎన్ని, 2. అవేవి అంటే -2 మరియు -3. చూడండి ఇక్కడ శూన్య విలువలు -2 -3 శూన్య విలువలు. శూన్యాల సంఖ్య అంటే 2. ఎందుకు 2 అంటున్నాం గరిష్టంగా అంటే ఇది ఒక వర్గ బహుపది. రెండింటిని గుణించండి, మనకు ఒక వర్గ బహుపది అనేది వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 4వ చూద్దాం. ఇప్పుడు 4వది p of x ఈక్వల్స్ టు x to the power of 4 - 16 కదా. సో ఇంతకుముందులాగే మనం దీన్ని కూడా p of x ఈక్వల్స్ టు 0 అనుకుందాం. ఓకేనా. సో p of x ఈక్వల్ టు 0 అనుకుంటే కనుక p of x ఎంత, ఇక్కడ x to the power of 4 - 16 దట్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, x to the power of 4, 16 ఏం రాసుకోవచ్చు, 4² మనం రాసుకోవచ్చు. 4² అంటే 4 4 16 దట్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 ఘాతాలు సమానం చేసుకోవాలంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకుందాం చూడండి ఒకసారి. ఇక్కడ 2 2 = 4 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది, దీని కూడా స్క్వేర్ ఉంది. సో మనకు ఒక సూత్రం వస్తుంది ఇక్కడ, a² - b². a² - b²కి సూత్రం ఏంటిది, a + b ఆఫ్ a - b. ఈ సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో x² - 4 x² + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు కూడా 0కు సమానం. x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0, x² + 4 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. చూద్దాం ఇక్కడ ఒకటోది x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకొకటి x² + 4 ఈజ్ ఈక్వల్ టు కూడా 0. ఇప్పుడు చూద్దాం ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు -4 అటు వెళ్తే ఏమవుతుంది, +4. ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు +4 అటు వెళ్తే -4. ఓకే, అది దుడిపేద్దాం. ఇక్కడ స్క్వేర్ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ తీసేద్దాం స్క్వేర్ని. తీసేస్తే దీనికి √4, దీనికి స్క్వేర్ తీసేద్దాం -4. చూడండి ఇక్కడ గమనించండి, ఇది ఏం సంఖ్య, ఇది ఒక కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్య అంటే ఏంటిది, ఇక్కడ రూట్ ఉండి లోపల రూట్ కింద ఒక రుణ సంఖ్య అనేది ఉంటుందన్నమాట. అది కల్పిత సంఖ్య. ఓకేనా, కాబట్టి ఇది ఒక కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్య కాబట్టి ఇది శూన్యంగా మనం తీసుకోలేము, ఇది మాత్రం శూన్యంగా తీసుకుంటాం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు √4 అంటే ఎంత, దీని నుంచి ఎన్నోది, ఇది ఒకటోది, ఇది రెండోది అనుకుందాం. 1 నుండి x ఈజ్ ఈక్వల్ టు +2 లేదా -2గా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో 1 నుండి x విలువలు +2 లేదా -2. √4కి ఎంత, వర్గమూలం ఎంత, 2 కదా. సో రూట్ ఉంది కాబట్టి +2 తీసుకోవచ్చు, -2 కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి p of x
నాలుగవది ఈ యొక్క బహుపది యొక్క శూన్యాలు ఏంటివి ఇక్కడ p(x) యొక్క శూన్యాలు +2 మరియు -2. మూడో లెక్క, క్రింది బహుపదులకు తగిన రేఖాచిత్రాలను గీచి శూన్యాలను కనుగొనండి, ఫలితాలను సమర్థించండి. ఇక్కడ p(x) = x² - x - 12 ఇవ్వడం జరిగింది కదా. దీనికి మనం ఏం చేద్దామంటే రేఖాచిత్రాన్ని గీద్దాం. దానికంటే ముందుగా ఒక పట్టికను తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం x మరియు y విలువలు కనుక తెలిసి ఉంటే మనం గ్రాఫ్ గీయడం చాలా తేలిక. ఈ విధంగా మనం ఒక పట్టిక గీసుకొని ఇక్కడ సంఖ్యారేఖ మీద ఉన్నటువంటి విలువలు అంటే 0, 1, 2, 3, 4 ఇటువైపు -1, -2, -3, -4 ఓకేనా. ఈ విధంగా కొన్ని విలువలు మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విలువలని కనుక మనం ఇందులో ప్రతిక్షేపిస్తే y విలువలు వస్తాయి అన్నమాట. y విలువలు ఏ విధంగా వస్తాయంటే p(x) = మనం ఏమనుకుందాం y అనుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా రాసుకుంటే చూడండి, ఇప్పుడు ఈ x విలువలని ఇందులో ప్రతిక్షేపిస్తే y విలువలు మనకు వస్తాయి కదా. ఆ విధంగా x, y విలువలు వచ్చిన తర్వాత రేఖాచిత్రాలను మనం గీయాలి. చూద్దాం ఇప్పుడు y విలువలు ఏ విధంగా సాధిద్దాము. x² - x - 12. ఇప్పుడు xకు బదులుగా -4ను ప్రతిక్షేపిద్దాం. అంటే ఎక్కడైతే x ఉందో అక్కడ -4ను ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళి సూక్ష్మీకరిస్తే మనకు y విలువ వస్తుందన్నమాట. xకు బదులుగా -4 xకు బదులుగా -4 ఓకే. మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 4ను స్క్వేర్ వేస్తే 16, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 -12, 16 + 4 20 -12, సో 8 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు -3ని ప్రతిక్షేపిద్దాం. -3² మైనస్ xకు బదులుగా -3 -12, మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 3ను స్క్వేర్ వేస్తే 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 -12, 9 3 12, ఏం 12 +12, ఇది -12, +12 -12 0. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి xకు బదులుగా ఇప్పుడు -2 ప్రతిక్షేపిద్దాం. మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 2ను స్క్వేర్ వేస్తే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2కు 2 -12, 4 2 6 -12, 12లో నుంచి 6 పోతే 6, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -6. ఓకేనా. నెక్స్ట్ ఇది చూద్దాం. -1 -1² -1 -12, మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 1ని స్క్వేర్ వేస్తే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -12, 1 1 2, ఇది -12, 12లో నుంచి 2 పోతే 10, పెద్దదానికి ఉన్న గుర్తు -10. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి 0 ప్రతిక్షేపిద్దాం. ఇదంతా 0నే కాబట్టి రాసుకోవాల్సింది -12. నెక్స్ట్ 1 ప్రతిక్షేపిద్దాం. 1 స్క్వేర్ వేస్తే 1, ఇది -1 -12, +1 -1 క్యాన్సిల్, మిగిలింది ఏంటిది -12. నెక్స్ట్ ఇప్పుడు 2 ప్రతిక్షేపిద్దాం. 2² 2 -12, 2² అంటే 4, -2 -12 ఎంత -14, 14 నుంచి 4 పోతే 10, పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్, సో 10 -10. నెక్స్ట్ xకు బదులుగా 3 ప్రతిక్షేపిద్దాం. 3² 3 12, 3² అంటే 9, 3 12 ఎంత 15, 15 నుంచి 9 పోతే 6, పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్, సో
ఇది -6 x స్క్వేర్ అంటే ఇక్కడ 4 పెట్టుకున్నట్టయితే 4 స్క్వేర్ -4 -12 4 స్క్వేర్ అంటే 4 16 -4 12 ఎంత 16 +16 -16 0. ఓకేనా. ఇప్పుడు మనకు x మరియు y విలువలు అన్నీ రావడం జరిగింది కదా, వీటిని ఉపయోగించి మనం రేఖాచిత్రాన్ని ఏ విధంగా గీయాలో చూద్దాం. ఇప్పుడు దానికంటే ముందుగా x మరియు yకి సంబంధించినటువంటి క్రమయుగ్మాల్ని మనం రాసుకోవాలి. వాటిని ఏ విధంగా రాసుకోవాలంటే x y -4 8. ఫస్ట్ x నిరూపకం రాసుకున్న తర్వాత y నిరూపకం రాసుకోవాలి. -4 8 కామా -3 కామా 0. నెక్స్ట్ -2 -6 -1 -10 0 కామా -12 నెక్స్ట్ 1 కామా -12 2 కామా -10 3 కామా -6 తర్వాత 4 కామా 0. ఈ విధంగా క్రమయుగ్మాలు రాసుకున్నట్టయితే కనుక రేఖాచిత్రంలో వీటిని మనం బిందువులుగా సూచించడానికి ఉపయోగపడతాయి. సరే, ఇందులో ఇంకొక విషయం ఏమన్నాడంటే శూన్యాలని కనుగొనండి అన్నాడు. శూన్యాలని కనుగొనండి అంటే మనం రేఖాచిత్రాన్ని గీయకుండా కూడా మనం శూన్యాలని మనం చెప్పొచ్చు. ఏ విధంగా అంటే చూడండి, ఇక్కడ x విలువలు ఉన్నాయి, ఇక్కడ y విలువలు ఉన్నాయి కదా. ఎక్కడైతే 0 వచ్చిందో y విలువలలో ఎక్కడైతే 0 వచ్చిందో చూడండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో 0 వచ్చింది కదా, ఏ సందర్భంలో xకు 3 ప్రతిక్షేపించినప్పుడు అంటే x విలువ -3 ప్రతిక్షేపించినప్పుడు y విలువ 0 వచ్చింది. కాబట్టి ఇది శూన్యం అవుతుంది. ఈ బహుపదికి శూన్యం ఏది -3. మళ్ళీ ఇక్కడ y విలువ 0 వచ్చింది, ఎప్పుడు 4 ప్రతిక్షేపిస్తే, x విలువ 4 ప్రతిక్షేపిస్తే y విలువ 0 వచ్చింది. కాబట్టి ఈ బహుపదికి ఇది కూడా ఒక శూన్యం అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ p(x)కు -3 మరియు 4లు శూన్యాలు అవుతాయి. రైట్. అంటే ఈ -3 4 అనేటువంటి శూన్యాలు రేఖాచిత్రం గీయకుండానే మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు రేఖాచిత్రం గీసిన తర్వాత ఏర్పడే పరావలయం ద్వారా మనము ఈ శూన్యాలను కూడా మనం గుర్తించి తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు x మరియు y నిరూపకాలతో ఏర్పడినటువంటి ఆ క్రమయుగ్మాలను ఉపయోగించి మనం ఇప్పుడు రేఖాచిత్రాన్ని మనం గీద్దాం. ఓకే. ఫస్ట్ స్కేల్ని గమనిద్దాం. x అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఇది 1 సెంటీమీటర్. సో ఈ ప్రతిదీ కూడా 1 సెంటీమీటర్ దూరంలో మనం రాసుకోవడం జరిగింది. మనం తీసుకున్నటువంటి యూనిట్లు 1 యూనిట్, 1 సెంటీమీటర్ దూరంలో మనం 1 యూనిట్గా తీసుకున్నాం x అక్షం మీద. సో 1 సెంటీమీటర్ = 1 యూనిట్. y అక్షం మీద కూడా తీసుకున్నటువంటి యూనిట్లు 1 2 3 4 అని తీసుకోవడం జరిగింది కదా. సో అది 1 సెంటీమీటర్ = 1 యూనిట్గా తీసుకోవడం జరిగింది y అక్షం మీద కూడా. అది ఇక్కడ రాస్తున్నాం. y అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్. ఆ స్కేల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ది -4, 8. -4 ఎక్కడుంది? x అక్షం మీద. ఇది x నిరూపకం కాబట్టి x అక్షం మీద మనం తీసుకోవాలి. x అక్షం మీద -4 ఎక్కడుంది? ఇక్కడ. ఓకే. ఇది -4. 8 ఎక్కడుంది? y అక్షం మీద. 8 ఇక్కడ ఉంది. సో దీన్ని ఈ విధంగా పొడిగించినట్టయితే మనకు ఒక బిందువు ఇక్కడ ఏర్పడుతుంది. చూద్దాం. ఏర్పడింది కదా. ఇక్కడ ఒక బిందువు అనేది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ -3, 0. -3 ఎక్కడుంది? x అక్షం మీద. ఇక్కడ. 0 ఎక్కడుంది? ఇక్కడ. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ -2, -6. -2 ఇక్కడ ఉంది. -6 ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు -2ను పొడిగిద్దాం కింది వైపుగా. -6ను కూడా పొడిగిద్దాం. ఓకే. ఇక్కడ బిందువు అనేది ఏర్పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ -1, -10. -1 ఎక్కడుంది? ఇక్కడ. -10 ఇక్కడ. సో రెండింటిని మనం పొడిగిద్దాం. చూడండి, ఇక్కడ -10ని ఇటువైపు,
-1ని ఈ వైపు పొడిగించినట్టయితే ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ 0, -12. 0 అంటే ఇది, -12 ఎక్కడుంది? ఇక్కడ కింద. సో ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1, -12. 1 ఇక్కడ ఉంది, 12 ఎక్కడుంది? -12 కింద. సో ఇక్కడ ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ 2, -10. 2 ఇక్కడ ఉంది, -10 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఈ రెండింటిని మనం పొడిగించాలి. ఇక్కడ ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3, -6. 3 ఇక్కడ ఉంది, -6 ఏమో ఇక్కడ ఉంది. సో రెండింటిని ఈ విధంగా పొడిగించాలి. రెండింటిని పొడిగించినట్టయితే ఇంకొక బిందువు అనేది ఏర్పడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 4, 0. ఇది 4, ఇది 0. 2 ఇక్కడ. ఓకే, ఇంకొక బిందువు తీసుకున్నట్టయితే కనుక మనకి ఇక్కడ ఈ పై భాగంలో ఎక్కడో ఒక చోట ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ బిందువులన్నింటినీ కనుక మనం కలిపినట్టయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక పరావలయాన్ని మనం గమనించవచ్చు. చూడండి, పైవైపు తెరుచుకున్నటువంటి ఒక పరావలయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ x² యొక్క గుణకము ధనాత్మకమైతే పైవైపు తెరుచుకొని ఉన్నటువంటి ఒక పరావలయాన్ని మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పరావలయానికి ఈ రేఖాచిత్రాన్ని మనం గీయడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పరావలయం పేరు ఇక్కడ x² - x - 12. ఈ రేఖాచిత్రానికి ఏమని పేరు? x² - x - 12. y = x² - x - 12 అని పేరు అనమాట. ఓకేనా, దీని యొక్క మనం శూన్యాలు కనుక్కోవాలి. శూన్యాలు ఏంటివి? x అక్షాన్ని ఎక్కడ ఖండించింది? -3 వద్ద మరియు 4 వద్ద. కాబట్టి ఇవి శూన్యాలు అవుతాయి. నాకు శూన్యాలు -3 మరియు 4. మరి ప్రశ్నలో ఏమన్నాడు? సమర్థించండి అన్నాడు కదా. ఏ విధంగా సమర్థించాలంటే చూడండి, మనం ఇంతకుముందు సమస్య సాధన చేయడం ద్వారా మనం -3, 4 ఈ యొక్క పరావలయానికి శూన్యాలు, ఈ యొక్క బహుపదికి శూన్యాలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేఖాచిత్రం గీయడం ద్వారా కూడా మనం దీని యొక్క శూన్యాలు -3 మరియు 4 అని చెప్పడం జరిగింది కదా. సో ఈ విధంగా మనం ఈ యొక్క శూన్యాలని -3 మరియు 4 ఆ బహుపదికి ఉన్నాయని చెప్పి మనం సమర్థించడం జరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ వన్, p of x = x² - 6x + 9. దీన్ని మనం p of xని ఏమనుకుంటున్నాం? y అనుకుంటున్నాం. సో y = x² - 6x + 9. ఇప్పుడు దీనికి మనం ఒక పరావలయాన్ని అంటే ఒక రేఖాచిత్రాన్ని మనం గీయాలి. వర్గ బహుపదికి వచ్చేటువంటిది పరావలయమే కదా. సో ఆ రేఖాచిత్రాన్ని మనం గీయాలన్నమాట. దానికంటే ముందుగా ఒక పట్టికని గీసుకొని మనం x విలువలన్నింటినీ కూడా ఇందులో ప్రతిక్షేపించినట్టయితే y విలువలు వస్తాయి, యథావిధిగా ఇంతకుముందు చేసినట్టు. సరే చూద్దాం. ఇప్పుడు y = x² - 6x + 9. xకు బదులుగా -2 ప్రతిక్షేపిద్దాం. ఒక విషయం, ఇక్కడ మీరు ఏ విలువలు తీసుకోవాలని చెప్పి ఒక డౌట్ రావచ్చు. ఒకసారి 4 తీసుకుంటున్నాం, ఒకసారి 3 తీసుకుంటున్నాం, ఒకసారి -2 నుంచే తీసుకుంటున్నాం. కాబట్టి మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ విలువలు తీసుకోవాలని. ఏ విలువలు తీసుకున్నా ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు కొన్ని ఎక్కువ విలువలు తీసుకున్నట్టయితే, ఎంత ఎక్కువ విలువలు తీసుకుంటే మీకు అంత మంచి రేఖాచిత్రం వస్తుంది. తక్కువ విలువలు తీసుకున్నట్టయితే కనుక మీకు రేఖాచిత్రం అనేది ఇంకా అక్యురేట్గా రాదు, ఖచ్చితంగా రాదు. కాబట్టి కొన్ని విలువలు అవసరమైతే 7 ఉంది కదా, ఇంక 8, 9 తీసుకోవచ్చు. ఈ వైపు -3, -4 కూడా తీసుకోవచ్చు. ఓకేనా, దాని ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సరే చూద్దాం. xకు బదులు -2 హోల్ స్క్వేర్ -6, xకు బదులుగా -2 + 9, మైనస్ను స్క్వేర్ వేస్తే +2² అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 × 12 ప్లస్ 9, 12 4 ఎంత 16 ప్లస్ 9, 16 ప్లస్ 9 25. ఓకేనా, ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి x² - 6x + 9, xకు బదులుగా -1, మైనస్ స్క్వేర్ వేస్తే ప్లస్ 1ని స్క్వేర్ వేస్తే 1,
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఒకట్ల 6 ప్లస్ 9 1 6 7 ప్లస్ 9 9 7 16. ఇప్పుడు ఎక్స్కి బదులుగా 0. ఎంత వచ్చింది 9. నెక్స్ట్ ఎక్స్కు బదులుగా 1 ప్రతిక్షేపిద్దాం. 1 స్క్వేర్ 6 ఇంటూ 1 ప్లస్ 9. 1 స్క్వేర్ అంటే 1 6 ఒకట్ల 6 ప్లస్ 9 ప్లస్ 1 ప్లస్ 9 కూడుకుంటే 10 మైనస్ 6 10 నుంచి 6 పోతే 4. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. 2 ప్రతిక్షేపిద్దాం. 2 స్క్వేర్ 6 ఇంటూ 2 ప్లస్ 9. 2 స్క్వేర్ అంటే 4 6 ఒంట్ల 12 ప్లస్ 9. 9 ప్లస్ 4 ఫస్ట్ ప్లస్లో కూడుకుందాం. 9 4 ఎంత 13 మైనస్ 12 13లో నుంచి 12 పోతే 1. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఎక్స్కి బదులుగా 3 ప్రతిక్షేపిద్దాం. 3 స్క్వేర్ 6 ఇంటూ 3 ప్లస్ 9. 3 స్క్వేర్ అంటే 9 6 ముళ్ళ 18 ప్లస్ 9 9 9 18 మైనస్ 18 దట్ ఈక్వల్స్ టు 0. చూడండి 0 వచ్చిందంటే ఇది శూన్యం. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. నాలుగు ప్రతిక్షేపిద్దాం. 4 స్క్వేర్ 6 ఇంటూ 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 9 25 మైనస్ 24 ఎంత 1. నెక్స్ట్ 5 ప్రతిక్షేపిద్దాం. 5 స్క్వేర్ 6 ఇంటూ 5 ప్లస్ 9 5 5 25 6 5 30 ప్లస్ 9 25 ప్లస్ 9 ఎంత అంటే 34 మైనస్ 30. ఓకేనా. 34కి వెళ్ళి 30 పోతే ఎంత 4 పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4. ఇప్పుడు 6 ప్రతిక్షేపిద్దాం. 6 స్క్వేర్ 6 ఇంటూ 6 ప్లస్ 9 6 6ల 36 6 6ల 36 ప్లస్ 9 ప్లస్ 36 మైనస్ 36 క్యాన్సల్ మిగిలింది ఎంత ప్లస్ 9. ఓకే. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ప్రతిక్షేపించాలి 7 ప్రతిక్షేపించాలి. 7 స్క్వేర్ 6 ఇంటూ 7 ప్లస్ 9 7 ఏళ్ళ 49 7 స్క్వేర్ అంటే 7 ఏళ్ళ 7 6ల 42 ప్లస్ 9 49 ప్లస్ 9 58 58 మైనస్ 42 ఎంత వస్తుంది ఇక్కడ 50 42 పోతే 8కి వెళ్ళి 2 పోతే ఎంత 6. ఓకే. 5కి 4 పోతే 1 16. ఓకేనా. 6 2 8 4 1 5 16. ఇప్పుడు ఎక్స్ విలువలు మరియు వై విలువలు మనం రాసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఏం చేయాలంటే రేఖాచిత్రాన్ని గీయాలి. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు క్రమయుగ్మాలు కూడా రాసుకోవాలి కదా. ఏ విధంగా రాసుకోవాలి క్రమయుగ్మాలు -2 25 నెక్స్ట్ -1 16 0 9 1 4 2 1 3 0 4 1 5 4 6 9 7 16. ఈ విధంగా రాసుకున్న తర్వాత మనం శూన్యాలు అనేటువంటివి కనుక్కోవాలి. శూన్యాలు ఏ విధంగా కనుక్కోవాలి బహుపదికి అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. వై విలువలు మనం కనుక్కునేటప్పుడు ఎక్కడ 0 వచ్చిందో చూడాలి. ఇక్కడ 0 వచ్చింది అంటే ఎప్పుడు 0 వచ్చింది ఎక్స్ విలువ 3 ప్రతిక్షేపించినప్పుడు వై విలువ 0 వచ్చింది. కాబట్టి ఇది
అంటే ఎక్స్ విలువ అంటే ఎక్స్ నిరూపకమే శూన్యం అవుతుంది అనమాట. సో ఈ బహుపదికి పి ఆఫ్ ఎక్స్ అనే బహుపదికి శూన్యం ఎంత? 3. చూడండి ఇక్కడ శూన్యం కనుక్కోవడం జరిగింది. అది కూడా మనం రేఖాచిత్రాన్ని గీయకుండానే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఈ నిరూపకాలను ఉపయోగించి రేఖాచిత్రాన్ని గీచి తర్వాత శూన్యాన్ని కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ నిరూపకము వై నిరూపకాలతో కూడినటువంటి క్రమయుగ్మాలతో మనం యొక్క రేఖాచిత్రాన్ని అంటే ఈ గ్రాఫ్ని మనం గీద్దాం. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు ఎక్స్ అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఎక్స్ అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎన్ని యూనిట్లు తీసుకున్నా 1 యూనిట్గా తీసుకున్నాం. అదే వై అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లుగా తీసుకోవడం జరిగింది. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని యూనిట్లు తీసుకున్నా 2 యూనిట్లుగా తీసుకోవడం జరిగింది. అదే స్కేల్ రూపంలో అక్కడ మనం రాయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ -2 ఎక్స్ నిరూపకం కనుక చూసుకున్నట్టయితే -2 -1 0 1 2 3 4 5 6 7 అంటే ఎక్స్ అక్షం మీద మనం తీసుకోవాల్సినటువంటి యూనిట్లు ఎంతవరకు ఉంటున్నాయి అంటే కనిష్టంగా -2 నుంచి 7 వరకు. కాబట్టి ఇక్కడ నేను 7 అంటే ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నా, -2 అంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడం జరిగింది అనమాట. నో ప్రాబ్లం. సో వై అక్షం మీద గరిష్టంగా 25 ఉంది. చూడండి అన్ని ధనాత్మకమైన విలువలే ఉన్నాయి. 25 16 9 4 1 0 1 4 9 16 అన్నీ ధనాత్మకమైన విలువలే ఉన్నాయి. కాబట్టి వై అక్షం మీద కేవలం నేను పై వైపు మాత్రమే గీసుకోవడం జరిగింది, కింది వైపు నేను గీయడం జరగలేదు. ఎందుకంటే రుణాత్మకమైన విలువలు ఇందులో లేవు కాబట్టి వై అక్షం మీద. ఓకేనా? సరే ఇప్పుడు చూద్దాం. -2 25కు మనం గీద్దాం, బిందువుని గీద్దాం. ఎక్కడ -2 ఎక్కడుంది? ఇక్కడ -2. 25 ఎక్కడుంది? 24 మధ్యన 25 ఉంటుంది. దీన్ని ఈ విధంగా -2ని ఈ విధంగా పొడిగించినట్టయితే మనకు బిందువు ఏర్పడుతుంది. ఓకేనా? చూద్దాం. ఒక బిందువు ఏర్పడింది. ఇటు 25, ఇటేమో -2 25 వచ్చేసింది. నెక్స్ట్ -1 16, -1 ఇక్కడ 16 ఇక్కడ 2 కలిస్తే మనకు ఎక్కడ బిందువు ఏర్పడుతుంది? ఇక్కడ బిందువు ఏర్పడుతుంది అనమాట. చూడండి కావాలంటే ఓకేనా? నెక్స్ట్ 0 9, ఇది 0 9 అంటే ఇక్కడ 9. సో ఇక్కడ పాయింట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 1 4, 1 ఇక్కడ 4 ఇక్కడ గీద్దాం. ఓకేనా? నెక్స్ట్ 2 1, ఇది 2 1 అంటే ఇక్కడ. ఓకేనా? 2 1. నెక్స్ట్ వచ్చేసి 3 0, ఎక్స్ అక్షం మీద 3, ఇది 0 2 కలిస్తే ఇక్కడ ఒక బిందువు అనేది ఏర్పడింది 3 దగ్గర. నెక్స్ట్ 4 1, 4 ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఇక్కడ 2 కలుపుదాం. ఓకేనా? నెక్స్ట్ 5 4, 5 ఇక్కడ 4 ఇక్కడ. చూడండి ఇది 5 ఇది 4 ఇక్కడ బిందువు ఏర్పడింది. నెక్స్ట్ 6 9, 6 ఇక్కడ 9 ఇక్కడ ఉంది. ఈ రెండింటిని పొడిగిస్తే బిందువు ఏర్పడుతుంది. ఓకేనా? ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. లాస్ట్ 7 16 తీసుకుందాం. 7 ఇక్కడ 16 ఇక్కడ. మీకు గ్రాఫ్లో ఆల్రెడీ మీకు లైన్స్ ఉంటాయి కాబట్టి గీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ప్లేన్ బోర్డు ఉండడం వల్ల నేను ఇక్కడ లైన్స్ గీసుకోవడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ బిందువులన్నింటినీ కూడా మనం కలుపుతూ వెళ్దాం. ఏం ఏర్పడుతుందో చూద్దాం. వచ్చిందా? ఒక పరావలయాన్ని అది
చూపిస్తుంది. చూడండి ఇక్కడ పరావలయం ఏ విధంగా ఉందంటే x² యొక్క గుణకము ధనాత్మకం కాబట్టి పైవైపు తెరుచుకొని ఉన్నటువంటి ఒక పరావలయం మనం గమనించవచ్చు. ఈ పరావలయానికి ఏమని పేరు అంటే చూడండి y = x² - 6x + 9. దీన్ని మనం y = x² - 6x + 9 అని అంటాం అనమాట. ఓకేనా. దీని యొక్క శూన్యాల గురించి మనం మాట్లాడుకుందాం. శూన్యాలు ఏమున్నాయి అంటే x అక్షాన్ని ఎక్కడ ఖండించింది 3 అనే బిందువు వద్ద ఖండించింది కాబట్టి దీని యొక్క శూన్యాలు ఎంత 3. సో సమర్థించండి అని అనడం జరిగింది కాబట్టి ఇంతకుముందే మనం చేసినప్పుడు సమస్య సాధన వల్ల అంటే ఈ x² - 6x + 9 అనేటువంటి ఈ యొక్క పరావలయం అంటే ఈ యొక్క బహుపదిలో x విలువలు ప్రతిక్షేపించినప్పుడు y విలువలు రావడం జరిగింది. ఆ సందర్భంలో మనము దీని యొక్క సమస్య సాధన వల్ల ఎక్కడైతే y నిరూపకం 0 ఉంటుందో x నిరూపకమే దాని యొక్క శూన్యం అవుతుందని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రేఖాచిత్రం గీచి మనం దాన్ని నిరూపించడం జరిగింది అనమాట. ఈ విధంగా శూన్యాలు 3 శూన్యం అనేటువంటిది 3 అనేటువంటి విషయాన్ని మనం సమర్థించడం జరిగిందనమాట. గరిష్టంగా దీనికి ఉండేటువంటి శూన్యాలు ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. గరిష్టంగా ఉండేటువంటి శూన్య విలువల సంఖ్య ఎంత 2. కానీ దీనికి వచ్చినటువంటి శూన్యం ఎంత అంటే 3. ఓకేనా. రైట్. నెక్స్ట్ థర్డ్ సమ్ p(x) = x² - 4x + 5. సో ఇక్కడ దీన్ని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే దీన్ని ఏమనుకుందాం y అనుకుందాం. సో y = x² - 4x + 5 రాసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం x విలువలు మనం ఇంతకుముందు రాసుకున్నట్టుగానే ధనాత్మకమైన విలువలు కొన్ని రుణాత్మకమైన విలువలు తీసుకొని మనం చేద్దాం. ఇప్పుడు y = x² - 4x + 5. x బదులు ఎంత పెడదాం -2 ప్రతిక్షేపిద్దాం. -4 -2 + 5 స్క్వేర్ వేస్తే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2 8 ప్లస్ 5 8 4 12 12 ప్లస్ 5 17 వచ్చింది కదా. నెక్స్ట్ x² - 4x + 5. ఇప్పుడు -1 ప్రతిక్షేపిద్దాం. ఎంత 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4 ప్లస్ 5 ఎంత 10. సున్నా ప్రతిక్షేపిద్దాం. 0 ప్రతిక్షేపిస్తే ఏం లేదు, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, మిగిలేది జస్ట్ 5. ఎందుకంటే 0తో ఏది గుణించినా 0నే, 0కి యొక్క వర్గం కూడా 0నే కాబట్టి మొత్తం 0 అయిపోతే డైరెక్ట్ 5 రాసుకోవచ్చు. నెక్స్ట్ y = x² - 4x + 5. ఇప్పుడు ఏం ప్రతిక్షేపిద్దాం 1 ప్రతిక్షేపిద్దాం. 1² - 4 × 1 + 5 1 4 1 4 ప్లస్ 5 6 - 4 2 అంటే 1 5 కొడితే 6 - 4 6 ఇట్ల నుంచి 4 పోతే 2. సో 2 రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ x² - 4x + 5. ఇప్పుడు 2 ప్రతిక్షేపిద్దాం. 2² 4 × 2 + 5 2² అంటే 4 4 2 8 ప్లస్ 5 4 5 ఎంత 9 ఇది -8 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ y = x² - 4x + 5. x² అంటే ఎంత ఇప్పుడు 3 3² - 4 × 3 ప్లస్ 5 3² అంటే 9 4 3 12 ప్లస్ 5 ప్లస్లు 2 కూడుకుందాం 9 5 14 -12 ఈక్వల్స్ టు 2. ఓకేనా. నెక్స్ట్ 4 ప్రతిక్షేపిద్దాం. 4² 4 × 4 ప్లస్ 5 4² అంటే 4 16 4 4 16 ప్లస్ 5 16 16 క్యాన్సల్ మిగిలింది 5. ఓకేనా. రైట్. నెక్స్ట్ y = x² - 4x + 5. 5 ప్రతిక్షేపిద్దాం. 5² 4 × 5 5² అంటే 25 5 4 20 ప్లస్ 5 25 5 30 -20 దట్ ఈక్వల్స్ టు 10 వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే xy నిరూపకాలని రాద్దాం. ఏ విధంగా
-2, 17 -1, 10 0, 5 1, 2, 2, 2, 1, 3, 2, 4, 5, 5, 10. ఇప్పుడు శూన్యం చెప్పండి, ఈ బహుపది యొక్క శూన్యం చెప్పండి ఎంత అంటే 0 ఎక్కడ వచ్చింది మనకు y అక్షం మీద, ఎక్కడ ఖండించింది y అక్షం మీద అంటే ఎక్కడ కూడా ఖండించలేదు, అంటే y విలువ ఎక్కడ కూడా 0 రాలేదు. 0 రాలేదు కాబట్టి దీనికి శూన్య విలువ అనేటువంటిది లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో y = x² - 4x + 5కి శూన్యాలు లేవు. అయితే ఈ విషయాన్ని మనం ఏ విధంగా సమర్థించాలంటే రేఖాచిత్రాన్ని గీచి కూడా మనం ఈ రేఖాచిత్రం గీచిన తర్వాత సమర్థించాలన్నమాట. ఏమని సమర్థించాలి? శూన్యాలు లేవు అని చెప్పి సమర్థించాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం రేఖాచిత్రాన్ని గీద్దాం. నెక్స్ట్ వచ్చినటువంటి ఈ యొక్క x నిరూపకం y నిరూపకాలతోటి ఏర్పడినటువంటి క్రమయుగ్మాలను ఉపయోగించి మనం ఇప్పుడు గ్రాఫ్ని నిర్మిద్దాం. ఓకేనా? -2, 17, -2 ఇక్కడ ఉంది, 17 ఎక్కడ ఉంది? 16కు 18కి మధ్యన 17 ఉంది. ఈ రెండింటిని పొడిగించినట్టయితే బిందువు ఏర్పడిపోతుంది. సరేనా? ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడడం జరిగింది. అదేంటి? -2, 17 అనేటువంటి బిందువు ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ -1, 10, -1 ఇక్కడ, 10 ఇక్కడ. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. నెక్స్ట్ 0, 5, ఇది 0, 5 ఎక్కడుంది? 6కు 4కు మధ్యన ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 1, 2, 1 ఇక్కడ, 2 ఇక్కడ. నెక్స్ట్ 2, 1, 2, 1. ఓకేనా? 3, 2, 3 ఇక్కడ, 2 ఇక్కడ. నెక్స్ట్ 4, 5, 4 ఇక్కడ, 5 అంటే రెండింటికి మధ్యన. ఓకే, తర్వాత 5, 10, 5 ఇక్కడ, 10 ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా గీసుకున్న తర్వాత బిందువులన్నిటిని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ గీసుకున్నటువంటి పరావలయం ఏదైతే ఉందో అది x అక్షాన్ని ఎక్కడ కూడా ఖండించడం లేదు. ఇక్కడి నుండి అది తిరిగి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం జరిగింది కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటిదంటే x అక్షాన్ని ఈ పరావలయం ఖండించట్లేదు కాబట్టి దానికి శూన్యాలు లేవు. ఈ పరావలయాన్ని మనం ఏమంటున్నాం? y = x² - 4x + 5 కదా. సో దీనికి అంటే P(x)కి శూన్యాలు లేవు కదా. ఎందుకు అంటే x అక్షాన్ని అది ఖండించడం లేదు కాబట్టి. ఓకేనా? రైట్. అయితే ఏ విధంగా మనం సమర్థిస్తున్నాం అంటే ఇంతకుముందు మనం సమస్య సాధన వల్ల వీటికి శూన్యాలు మనం లేవు అని చెప్పినాం కదా. ఇప్పుడు రేఖాచిత్రాన్ని గీచి కూడా మనము శూన్యాలు లేవు అని చెప్పి నిరూపించడం జరిగింది. ఏ విధంగా? అది x అక్షాన్ని ఖండించలేదు కాబట్టి దానికి శూన్యాలు లేవు అని చెప్పడం జరిగిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే దీని యొక్క గరిష్ట, చూడండి ఇక్కడ పరిమాణం ఎంత? 2. సో దీని యొక్క గరిష్టంగా ఉన్నటువంటి శూన్యాలు ఎన్ని? 2 ఉంటాయి అన్నమాట. గరిష్టంగా ఉండేటివి 2. అంటే ప్రతిసారి దీనికి 2 శూన్యాలు ఉండాలని ఏం లేదు. 2 గరిష్టంగా ఉంటున్నాయి అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, అసలు శూన్యాలు లేకుండా కూడా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క పరావలయానికి అంటే x² - 4x + 5 అనేటువంటి పరావలయానికి శూన్యాలు లేవు. ఓకేనా? రైట్. 4th one, P(x) = x² + 3x - 4. సో ఇక్కడ P(x)ని మనం ఏమనుకుంటున్నాం? y. సో y = x² + 3x - 4. ఇప్పుడు చూద్దాం, ఇంతకుముందు చేసినట్టుగానే x విలువలు ఏమనుకుందాం? ఇక్కడ -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3. చాలు. ఇప్పుడు ఈ x విలువల్ని ఇందులో ప్రతిక్షేపించి y విలువలు మనం రాబట్టాలి. చూద్దాం ఇప్పుడు. y = x² + 3x - 4. ఫస్ట్ -5 whole square plus 3 of -5 - 4కి 4
మైనస్ని స్క్వేర్ వేస్తే ప్లస్, 5ని స్క్వేర్ వేస్తే 25 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 5 15, -4కు -4. ఇప్పుడు 25కి 25 రాసుకున్న తర్వాత 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి, అంటే కూడాలి. 15 4 ఎంత, 19. ఇప్పుడు 25లో నుంచి 19 పోతే ఎంత, 6. పెద్దదానికి ఉన్న గుర్తు ప్లస్ కాబట్టి +6, అది ఇక్కడ రాద్దాం. ఒకటి వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొకటి, y = x² + 3x - 4. ఇప్పుడు xకు బదులుగా -4 పెడదాం. -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ -4, మైనస్కి -4కి 4, మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 4ను స్క్వేర్ వేస్తే 16, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 × 12 -4. ఇప్పుడు 16కి 16 రాసుకుందాం. 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు కూడాలి. 12 4 ఎంత, 16, ప్లస్ 16 మైనస్ 16 0 వస్తుంది. సో ఇక్కడ 0. చూడండి ఇక్కడ 0 వచ్చిందంటే అర్థం ఏంటిది, శూన్యం ఇది. అంటే ఈ యొక్క బహుపదికి శూన్యం ఎంత, 1 -4 రావడం జరిగింది కదా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. y = x² + 3x - 4. x² అంటే xకు బదులుగా -3 పెట్టాలి. -3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ -3 -4, మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 3ను స్క్వేర్ వేస్తే 9, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 × 9 -4, ప్లస్ 9 -9 క్యాన్సల్, మిగిలింది ఏంటిది, -4. సో -4 ఇక్కడ రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ -2. సో -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ -2 -4. అంటే ఏం లేదు, ఎక్స్కు బదులుగా -2ను సబ్స్టిట్యూట్ చేయడం అంతే. మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్, 2ను స్క్వేర్ వేస్తే 4, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 2 6 -4. చూడండి ఇక్కడ 4, -6 -4 ఎంత, -10. 10లో నుంచి 4 పోతే 6, పెద్దది 10, 10కు ఉన్న గుర్తు -6 వచ్చింది కదా. నెక్స్ట్ ఎక్స్కు బదులుగా -1, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ -1 -4, -1ని స్క్వేర్ వేస్తే +1, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 1 3 -4. ఇక్కడ -3 -4 ఎంత, -7. 7 ఇట్ల నుంచి 1 పోతే 6, పెద్దదానికి ఉన్న గుర్తు మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. సో -6. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్కు బదులుగా 0, 0² ప్లస్ 3 ఆఫ్ 0 -4, 0 స్క్వేర్ వేసిన 0, 0 తోటి ఏది గుణించినా 0. సో ఇది మొత్తం కూడా 0 అయిపోతుంది కాబట్టి మిగిలేది ఎంత, 4 -4. నెక్స్ట్ ఒకటి ప్రతిక్షేపిద్దాం. 1² 3 ఆఫ్ 1 -4, 1ని స్క్వేర్ వేస్తే 1, 3 1 3 -4, 1 ప్లస్ 3 ఎంత, 4, ఇది -4. 4 ఇట్ల నుంచి 4 పోతే 0, 0 వచ్చింది కదా. 0 ఇక్కడ ఒక 0 రావడం జరిగింది, ఇక్కడ ఒక 0 రావడం జరిగింది. సో ఇక్కడ 0 వచ్చిందంటే ఏంటిది, ఈ బహుపది యొక్క శూన్యం ఎంత, 1. ఇక్కడ 0 వచ్చిందంటే ఈ బహుపది యొక్క శూన్యం ఎంత, -4. సో ఇక్కడ మనం రేఖాచిత్రాన్ని గీయకుండా, అంటే గ్రాఫ్ గీయకుండానే మనం ఈ యొక్క బహుపదికి శూన్యాలు మనం కనుక్కోవడం జరిగింది. ఏ విధంగా, ఎప్పుడైతే y విలువ 0 వస్తుందో, ఎప్పుడు వచ్చింది, x విలువ -4 ప్రతిక్షేపించినప్పుడు, ఇంకొకటి x విలువ 1 ప్రతిక్షేపించినప్పుడు y విలువలు 0 రావడం జరిగింది. కాబట్టి ఈ బహుపదికి శూన్యాలు ఏంటివి అంటే, ఒకటి -4, ఇంకొకటి ఏమో 1. ఓకేనా. రైట్. నెక్స్ట్ xకు బదులు ఎంత ప్రతిక్షేపించాలి, 2. సో 2² ప్లస్ 3 ఆఫ్ 2 -4, 2² అంటే 4, 3 2 6 -4. ఫస్ట్ ప్లస్లు కూడుకుందాం. 4 6 ఎంత, 10, ఇది -4. 10లో నుంచి 4 పోతే 6, పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్. ఇప్పుడు 2 ప్రతిక్షేపిద్దాం. 2 ప్రతిక్షేపించినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 6 కదా. ఇక్కడ రాసేసుకుందాం. నెక్స్ట్ ఎక్స్కు బదులుగా 3 ప్రతిక్షేపిద్దాం. 3 3² 3 ఆఫ్ 3 -4, 3² అంటే 4, 3 3 9 -4, 9 9 ఎంత, 18, ఇది 4. ఇప్పుడు 18 నుంచి 4 పోతే ఎంత, 14, అంటే పెద్దదానికి ప్లస్ కాబట్టి ప్లస్. ఓకేనా. చాలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, x విలువలు y విలువలు వచ్చిన తర్వాత, ఇది x నిరూపకం యొక్క విలువలు, ఇది y నిరూపకం యొక్క విలువలు. x నిరూపకం మరియు y నిరూపకాన్ని కలిపి రాయాలి, అది క్రమయుగ్మం కదా. సో -5
6, ఇది -4, -0, ఇది -3, -4, ఇది -2, -6, ఇది -1, -6, 0, -4, 1, 0, 2, 6, 3, 14. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎక్స్ రాసిన తర్వాతనే వై రాయాలి. ఓకేనా, ఇది ఆర్డర్. ఓకే, ఇప్పుడు మనము ఈ XY నిరూపకాలతోటి మనం రేఖాచిత్రాన్ని గీద్దాం. ఓకేనా, ఇప్పుడు XY నిరూపకాలతో కూడి ఉన్నటువంటి ఈ క్రమయుగ్మాల్ని మనం ఈ గ్రాఫ్ పైన మనం సూచిద్దాం. ఓకేనా, ఫస్ట్ -5, 6. -5 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది అంటే x అక్షం మీద -5, 6 y అక్షం మీద 6. ఈ రెండింటిని మనం పొడిగించినట్టయితే ఒక బిందువు ఏర్పడుతుంది. చూద్దాం. -5, -5 నుంచి గీతని పైకి పొడిగించినాం. తర్వాత 6, ఈ రెండు ఒక బిందువు వద్ద కలుసుకుంటున్నాయి. ఆ బిందువు పేరే -5, 6. దీన్ని మనం బిందువుతో సూచిద్దాం. ఓకేనా, నెక్స్ట్ -4, 0. -4 ఎక్కడుంది? ఇక్కడ -4. 0 ఎక్కడుంది? 0 ఇది. సో రెండు కలిసే చోట ఎక్కడ? ఇది. సో ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇది -4, 0. నెక్స్ట్ -3, -4. -3 ఇక్కడ ఉంది. మరి -4 ఎక్కడుంది? y అక్షం మీద -4. ఈ రెండింటిని మనం పొడిగిద్దాం. సో ఇక్కడ బిందువు అనేది ఏర్పరుస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ -2, -6. -2 ఎక్కడుంది? ఇక్కడ -2. -6 ఎక్కడుంది? ఇక్కడ. కదా. సో ఇక్కడ ఒక బిందువు కూడా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ -1, -6. -1 ఇక్కడ ఉంది, -6 ఇక్కడ ఉంది. ఇది -6. సో రెండు కూడా ఇక్కడ ఒక బిందువును ఏర్పరచడం జరిగింది. నెక్స్ట్ 0, -4. 0 ఇక్కడ ఉంది, -4 ఇక్కడ ఉంది. సో ఈ రెండు కూడా ఇక్కడ బిందువును ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి 1, 0. 1 ఇక్కడ, 0 ఇక్కడ. సో మనకి ఏర్పడే బిందువు ఏ విధంగా ఉంటుందంటే 1 వరకు మనం గీయాలి. ఇది ఒక బిందువు ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ 2, 6. x అక్షం మీద 2, y అక్షం మీద 6. సో 2 ఇక్కడ 6. ఈ రెండింటిని పొడిగిద్దాం. 2, 6. ఓకేనా. నెక్స్ట్ 3, 14. 3 ఇక్కడ, 14 ఇక్కడ ఉంది. సో పొడిగిద్దాం. ఓకేనా, ఇక్కడ ఒక బిందువు అనేది ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఈ బిందువులన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళడం. చూడండి, ఇక్కడ ఈ బిందువులన్నీ కలుపుతూ వెళ్తున్నా కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శూన్యాలను మనం కనుక్కోవాలి. x అక్షాన్ని, ఇది x అక్షం కదా, x అక్షాన్ని ఏ బిందువుల వద్ద ఖండించింది? ఒకటి -4 వద్ద, ఇంకొకటి 1 బిందువు వద్ద. సో -4, 1 అనేటువంటి ఏంటివి? ఈ రెండు కూడా ఈ యొక్క బహుపదికి అంటే p అంటే x² + 3x - 4 అనేటువంటి బహుపదికి ఏమవుతున్నాయి? అవి శూన్యాలు అవుతున్నాయి. సో ఈ శూన్యాలు మనం ఏ విధంగా గుర్తించినాం? రేఖాచిత్రాన్ని గీయడం ద్వారా x అక్షాన్ని ఈ యొక్క రేఖాచిత్రం ఎక్కడైతే ఖండిస్తుందో ఆ బిందువులు శూన్యాలు అవుతాయని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇంతకుముందు సమస్య సాధన వల్ల రేఖాచిత్రాన్ని గీయకుండానే మనం శూన్యాల విలువలు మనం తెలుసుకోవడం జరిగింది. ఓకేనా. అయితే ఈ స్కేల్ కూడా పరిశీలిద్దాం. x అక్షం మీద 1 సెంటీమీటర్ = యూనిట్. ఇక్కడ నుంచి ఇక్కడికి x అక్షం మీద 1 సెంటీమీటర్ = మనం 1 యూనిట్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా y అక్షం మీద కూడా 1 యూనిట్ని మనం 1 సెంటీమీటర్గా మనం తీసుకోవడం జరిగింది. ఇది స్కేల్. సో గ్రాఫ్ గీసిన ప్రతిసారి కూడా స్కేల్ గీయడం మనం మర్చిపోకూడదు. ఓకేనా, రైట్. ఈ విధంగా మనము స్కేల్ గీసుకున్న తర్వాత గ్రాఫ్ గీసుకోవాలి. గ్రాఫ్ గీసుకున్న తర్వాత బిందువులు ఏర్పరచాలి. బిందువులు ఏర్పరిచిన తర్వాత ఆ బిందువులు మొత్తాన్ని కలుపుకున్నట్టయితే కనుక మనకు ఒక పరావలయం అనేది ఏర్పడింది. పైవైపు తెరుచుకున్నటువంటి పరావలయం ఏర్పడితే కనుక ఇక్కడ మీరు x² యొక్క గుణకాన్ని చూడండి.
ఇది ధనాత్మకమైతే కనుక ఈ పరావలయం అనేటువంటిది పైకి తెరుచుకున్నటువంటి ఒక వివృత పటాన్ని ఇస్తుంది. ఒకవేళ x² యొక్క గుణకం కనుక రుణాత్మకమైతే అంటే మైనస్లో కనుక ఉంటే ఈ పరావలయం ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకేనా, రైట్. p of x ఈక్వల్స్ టు x² - 1. సో p of x ఈజ్ ఈక్వల్ టు y అనుకుంటాం. సో x² - 1 యాజ్ ఈజ్గా రాద్దాం. ఓకేనా, సో y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x² - 1 సమీకరణం లోపల x విలువల్ని మనం ఏం తీసుకుంటున్నాం, -3, -2, -1 నుంచి వరుసగా 4 వరకు తీసుకున్నాం కదా. ఈ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం. -3 హోల్ స్క్వేర్ -1, -3 హోల్ స్క్వేర్ అంటే 9 - 1, 9 నుంచి 1 పోతే 8 రాసేసుకుందాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కి బదులుగా -2 ప్రతిక్షేపిద్దాం, -1. ఓకే, -2ను స్క్వేర్ వేస్తే 4, ఇది -1, 4 నుంచి 1 పోతే 3 రాసేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కి బదులుగా -1, -1 హోల్ స్క్వేర్ -1, -1ని స్క్వేర్ వేస్తే +1, ఇది -1, 1 ఇట్లకి 1 పోతే 0. ఓకే, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ y విలువ 0 వచ్చింది అంటే ఈ యొక్క సమీకరణం అంటే ఈ యొక్క పరావలయానికి శూన్యం ఏంటిది, -1. ఎట్లా చెప్తున్నాం -1 శూన్యమని అంటే y విలువ 0 వచ్చింది కాబట్టి x నిరూపకమే దాని యొక్క శూన్యం అవుతుంది. ఓకేనా, అంతే. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కు బదులుగా 0, 0² - 1, 0² అంటే 0 అనే మిగిలేది -1. ఓకే, నెక్స్ట్ మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కు బదులుగా 1 పెడదాం, 1² - 1, 1² అంటే 1, -1కి -1, 1లో నుంచి 1 పోతే 0. చూడండి ఇక్కడ మళ్ళీ 0 వచ్చింది, మళ్ళీ ఆగుదాం. ఇక్కడ 0 వచ్చిందంటే x నిరూపకమే ఆ యొక్క సమీకరణానికి శూన్యం అవుతుంది. సో ఇక్కడ మనకు 2 శూన్యాలు రావడం జరిగింది కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ 2 శూన్యాలు ఏంటివి, -1 మరియు +1. ఆ యొక్క బహుపదికి ఏమవుతున్నాయి, శూన్యాలు అవుతున్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2 y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కు బదులుగా 2 ప్రతిక్షేపిద్దాం, 2² - 1, 2² అంటే 4, -1, 4 నుంచి 1 పోతే 3. నెక్స్ట్ మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కు బదులుగా 3 పెడదాం, 3² - 1, 3² అంటే 9, -1 ఎంత, 8. ఓకేనా, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x² - 1. ఎక్స్కు బదులుగా 4 పెడదాం, 4² - 1, 4 16, -1 ఎంత, 15. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మరి x నిరూపకాలు వచ్చినాయి, y నిరూపకాలు వచ్చినాయి కదా. ఇప్పుడు x, yలను కలిపి ఒక క్రమయుగ్మంగా రాయాలి. సో ఫస్ట్ x రాసుకుందాం, తర్వాత y రాసుకుందాం. ఫస్ట్ x రాసుకోవాలి, తర్వాత y రాయాలి. కానీ y రాసిన తర్వాత x రాయకూడదు, ఫస్ట్ x రాసిన తర్వాతే y రాయాలి. ఓకేనా, అది క్రమయుగ్మం. 0 - 1, 1 0 2 3 3 8 4 15 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ క్రమయుగ్మాన్ని ఉపయోగించి మనం రేఖాచిత్రాన్ని గీయాలి. సో లెక్క మనకి ఏ విధంగా ఉంటుందంటే క్రమయుగ్మం ఉపయోగించి మనము శూన్యాలను కనుక్కోవాలి. సో ఇక్కడ క్రమయుగ్మం లోపల y నిరూపకం ఎక్కడైతే 0 ఉందో ఆ యొక్క క్రమయుగ్మం లోపల ఉన్నటువంటి x నిరూపకమే శూన్యం అవుతుందన్నమాట. ఏమవుతున్నాయి శూన్యాలు, -1, +1, ఇవి శూన్యాలు. ఇక్కడ మనం రేఖాచిత్రం గీసినామా, ఇంకా గీయలేదు. సో గీయకుండానే మనం శూన్యాలు చెప్పడం జరిగింది. ఇది సమస్య సాధన వల్ల. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, రేఖాచిత్రం గీస్తున్నాం. రేఖాచిత్రం గీసిన తర్వాత x అక్షాన్ని ఖండించేటువంటి ఆ పరావలయం ఏ బిందువుల వద్ద ఖండిస్తుందో ఆ బిందువులే శూన్యాలు అవుతాయి అన్నమాట. సో ఎక్కడ ఖండిస్తుంది అది, -1, +1 వద్ద ఖండిస్తుంది అన్నమాట పరావలయం. ఇప్పుడు రేఖాచిత్రం గీసి మనం దాన్ని సమర్థిద్దాం. ఓకేనా, ఇప్పుడు XY నిరూపకాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం గ్రాఫ్ పైన ఈ బిందువులు సూచిస్తూ మనం రేఖాచిత్రాన్ని గీయాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం, స్కేల్ చూద్దాం. x అక్షం మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. x అక్షం మీద 1 సెంటీమీటర్. గ్రాఫ్ పైన చూసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 సెంటీమీటర్ కొలత ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కొలత ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకోవడం జరిగింది. దానిని నేను ఇక్కడ స్కేల్ మీద చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ y అక్షం.
ఈ y-అక్షం మీద కూడా నేను తీసుకున్నటువంటి యూనిట్లు 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ కదా. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్గా నేను తీసుకోవడం జరిగిందనమాట. అదే స్కేల్ రూపంలో ఇక్కడ నేను తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ బిందువులని మనం ఇక్కడ చూపించాలి. -3 8. -3 అనేటువంటిది x అక్షం మీద ఎక్కడ ఉంది? ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది. 8 ఎక్కడ ఉంది? y అక్షం మీద ఇక్కడ. సో ఈ రెండింటిని పొడిగిస్తే మనకు ఒక బిందువు ఏర్పడుతుంది. చూద్దాం. పొడిగించినాం కదా. -3ని ఈ విధంగా, 8ని ఈ విధంగా పొడిగించినట్టయితే మనకు ఒక బిందువు అనేది ఏర్పడడం జరిగింది. ఆ బిందువు పేరు -3, 8. ఈ విధంగా ప్రతిసారి బిందువు ఏర్పడిన చోట మనం ఏం చేయాలి? ఆ సంబంధిత బిందువుకు సంబంధించినటువంటి క్రమయుగ్మాల్ని మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ -2, 3 చూద్దాం. -2, 3 ఎక్కడుంది మరి? ఇక్కడ. +3 ఎక్కడ? ఇక్కడ ఉంది +3. సో ఈ రెండింటిని మనం రాద్దాం. ఏర్పడింది కదా ఇక్కడ ఒక బిందువు. ఈ బిందువు పేరు ఏంటిది? -2, 3. -2, 3 అనేటువంటిది ఇక్కడ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. -2 మరియు 3. నెక్స్ట్ -1, 0. ఇది -1, ఇది 0. సో రెండు కలిసే చోటు ఏంటిది? ఇక్కడ. ఓకే, రైట్. ఇంకొకటి 0, -1. ఇది 0, ఇది -1. రెండు కలిసే చోటు ఎక్కడ? ఇక్కడ. నెక్స్ట్ 1, 0. ఇది 1, 0. రెండు కలిసే చోటు ఇక్కడ. 2, 3. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ. 3 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది +3. సో 2, 3 అంటే 2 పొడిగిస్తే మనకు బిందువు ఏర్పడుతుంది. చూద్దాం. 2, ఇది వచ్చేసి 3. ఇక్కడ ఒక మనకు బిందువు ఏర్పడింది. నెక్స్ట్ 3, 8. 3 ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది 3. 8 అంటే దీన్ని ఇట్లా పొడిగిద్దాం. ఓకేనా. ఇది ఒక బిందువు ఏర్పడింది. లాస్ట్ 4, 15. 4 ఇక్కడ ఉంది, పొడిగిద్దాం. పదిహేను ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇటు పొడిగిద్దాం. ఇక్కడ ఒక బిందువు కూడా ఏర్పడడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిది? బిందువులు ఏర్పడిన తర్వాత వాటన్నిటిని కూడా కలుపుతూ వెళ్ళడం. ఇప్పుడు ఈ బిందువు నుంచి ఈ బిందువును కలపాలి. కలిపినాం కదా. ఈ బిందువు నుంచి ఈ బిందువు, తర్వాత ఈ బిందువు నుంచి ఈ బిందువు, ఈ బిందువు నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడ. ఓకేనా. సో ఈ యొక్క రేఖా చిత్రానికి పేరేం పేరు అంటే y = x² - 1. ఈ వచ్చినటువంటి పరావలయానికి ఏమని పేరు? y = x² - y అనేటువంటిది ఈ పరావలయం యొక్క పేరు అనమాట. సో ఇక్కడ చూడండి, పరావలయంలో x² యొక్క గుణకం ఏముంది? ప్లస్ ఉంది. కాబట్టి మనకు వచ్చినటువంటి పరావలయము పైవైపు తెరుచుకొని ఉన్నటువంటి ఒక పరావలయం రావడం జరిగింది. ఇంగ్లీష్లో దీన్ని పారాబోలా అంటాం. ఓకేనా. ఇప్పుడు శూన్యాలు రాయాలి. శూన్యాలు దేనికి శూన్యాలు? x² - 1కి శూన్యాలు ఏంటివంటే x అక్షాన్ని ఎక్కడ ఖండించింది? -1 వద్ద, +1 వద్ద. సో అవి వాటి యొక్క శూన్యాలు అవుతాయి. -1 మరియు +1 ఇవి దేని యొక్క శూన్యాలు? y = x² - 1. అయితే ఇంతకుముందు మనం రేఖాచిత్రాన్ని గీయకుండానే మనం వాటి యొక్క శూన్యాలు తీసుకోవడం జరిగింది. ఏ విధంగా? సమస్య సాధన వల్ల మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ y నిరూపకాలు ఎక్కడైతే 0 వస్తున్నాయో ఆ క్రమయుగ్మంలో x నిరూపకాలే ఆ యొక్క బహుపదికి అంటే ఆ యొక్క పరావలయానికి శూన్యాలు అవుతాయి. శూన్యాలు చూసి చెప్పొచ్చు. ఇక్కడ 0 ఉందంటే దాని యొక్క శూన్యం ఎంత? -1. ఇక్కడ 0 ఉందంటే దాని యొక్క శూన్యం ఎంత? 1. సో -1 +1 అనేటువంటిది దాని యొక్క శూన్యాలు. దేని యొక్క శూన్యాలు? y = x² - 1 యొక్క శూన్యాలు. రేఖాచిత్రం గీయకుండా. రేఖాచిత్రాన్ని గీస్తే x అక్షాన్ని ఎక్కడ ఖండిస్తుందో అవి దాని యొక్క శూన్యాలు. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి బహుపదికి వాటి యొక్క శూన్యాల్ని మనం రేఖాచిత్రాన్ని గీచి మరియు గీయకుండా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, రైట్. నాలుగోది p(x) = 4x² + 3x - 1 అనే బహుపదికి 1/4 మరియు -1 అనేవి శూన్యాలు ఏ విధంగా ఆగునో తెలపండి అన్నాడు. సో ఇంతకుముందు మనం అనుకున్నటువంటి లెక్కలో ఒక బహుపది ఇచ్చిన తర్వాత ఆ బహుపది యొక్క శూన్యాలను కనుక్కోమన్నాడు. ఓకే, బహుపది యొక్క శూన్యాలు మనం కనుక్కోవడం జరిగింది. ఏ విధంగా కనుక్కోవడం జరిగిందంటే ఆ బహుపది =0 అని చెప్పి మనం రాసుకొని ఆ తర్వాత ఆ చరరాశి విలువ కనుక్కోవడం జరిగింది. దాని ద్వారా మనం బహుపది శూన్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ లెక్కలో ఏంటిదంటే బహుపది యొక్క శూన్యాలు వాడే ఇవ్వడం జరిగింది 1/4 మరియు -1. మరి అవి బహుపది శూన్యాలేనా?
కావా అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే ఆ ఇచ్చిన శూన్యాలని చరరాశి స్థానంలో కనుక ఉంచి మనం లెక్కని సూక్ష్మీకరించినట్టయితే ఆ విలువ మొత్తం కూడా దేనికి సమానం అవ్వాలి, 0కి సమానం అవ్వాలన్నమాట. ఒకవేళ 1/4 ఇందులో ప్రతిక్షేపించినప్పుడు 0 రాలేదు అయితే కనుక అది 1/4 అనేటువంటిది ఆ బహుపదికి శూన్యం కాదు. ఒకవేళ 1/4ను ఈ యొక్క చరరాశిలో మనం ప్రతిక్షేపించినట్టయితే అంటే x ఉన్న స్థానంలో మనం పెట్టి ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే కనుక ఈ బహుపది యొక్క విలువ 0 అయితే ఆ బహుపదికి 1/4 అనేటువంటిది శూన్యం అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. ఓకే, p of x ఈజ్ ఈక్వల్ టు 4x² ప్లస్ 3x మైనస్ 1. ఇచ్చినటువంటి శూన్యం ఏంటిది, 1/4 కదా. సో నేను చేయమన్నది ఏంటి, ఇక్కడ x అంటే చరరాశి స్థానంలో ప్రతిక్షేపించాలి. చరరాశి స్థానంలో ఇచ్చినటువంటి శూన్యాన్ని ప్రతిక్షేపించినట్టయితే ఈ విలువ మొత్తం కూడా 0కు సమానం కావాలి. అయితే ఇది శూన్యం, కాకపోతే శూన్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 4x అంటే ఏంటి, ఇక్కడ 1/4 రాయాలి. ప్లస్ 3 xకు బదులుగా 1/4 మైనస్ 1 4 1ని స్క్వేర్ వేస్తే 1 4ను స్క్వేర్ వేస్తే 16 ప్లస్ 3 1 3/4 మైనస్ 1 4 1 4 4 16 అంటే 1/4 ప్లస్ 3/4 మైనస్ 1. ఇప్పుడు దీని కింద ఏమీ లేకపోతే 1 అనుకుందాం కదా. సో కాసాగు కడదాం. 4 4 4 కాసాగు ఎంత, 4 కదా. రైట్, 4 1 4 ఎందులో పోయింది, 1లో పోయింది. ఆ 1ని దీంతో గుణిస్తే 1 ఎక్కం 1, 4 ఎక్కంలో 4 1లో పోయింది. ఆ 1ని 3తో గుణిస్తే 3 మైనస్కు మైనస్. 1 ఎక్కం చదవండి, 1 4 4 ఎందులో పోయింది, 4లో పోయింది. ఆ 4 1లో 4. ఈ విధంగా కాసాగు చేయాలి. ప్లస్ 1 ప్లస్ 3 ఎంత, ప్లస్ 4. ఇది మైనస్ 4/4. 4 మైనస్ 4 అంటే ఎంత, 0/4. 0/4 అంటే ఎంత, 0 వచ్చింది కదా. ఈ బహుపది యొక్క విలువ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో p of 1/4 ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎప్పుడు వచ్చింది 0, 1/4 ప్రతిక్షేపించడం వల్ల ఆ బహుపది విలువ ఎంత వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి 1/4 అనేటువంటిది ఆ బహుపదికి శూన్యం అవుతుంది. రాయాలి 1/4 p of x యొక్క శూన్యము అగును. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ -1ని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు 0 వస్తుందా రాదా చూద్దాం. x ఉన్న చోట ఏం పెట్టాలి, ఇక్కడ ఇచ్చినటువంటి శూన్యాన్ని ప్రతిక్షేపించాలి. సో 4 of -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 of -1 -1. నేను చేసింది ఏంటి, ఇక్కడ ఎక్కడైతే చరరాశి ఉందో ఆ స్థానంలో -1 అంటే ఇచ్చినటువంటి విలువని ప్రతిక్షేపించడం జరిగిందనమాట. x ఉన్న చోట -1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, దీన్ని గుణించకూడదు. ఎందుకంటే దీనికి పైన ఏముంది, ఘాతం ఉంది. ఫస్ట్ దీన్ని మనం సూక్ష్మీకరించుకున్న తర్వాతే దీన్ని మనం గుణించాలి. సో 4 -1కి స్క్వేర్ ఎంత, 1 అంటే మైనస్ను స్క్వేర్ వేస్తే ప్లస్ అయిపోతుంది, 1ని స్క్వేర్ వేస్తే 1 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఎక్కం 3 -1 4 1 4 -3 -1 ఎంత, -4. సో 4 -4 ఎంత, 0. సో p of -1 ఎంత, 0 వచ్చింది కదా. సో ఇది కూడా అంటే -1 అనేటువంటి శూన్యం అనేది బహుపదికి 0 విలువను తీసుకొచ్చి పెట్టింది కాబట్టి ఇది కూడా శూన్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాద్దాం. సో -1 అనేది p of xకు శూన్యం అగును లేదా శూన్య విలువ అగును, ఇదే అనమాట. ఓకేనా.